బాబు చదువుతుంది కేవలం 8వ తరగతి. అది కూడా ఏ నారాయణలోనో చైతన్యలోనో కాదు, ఓ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో. కానీ కుర్రోడు సాధించింది మామూలు విజయం కాదు. ఇప్పుడు ప్రపంచమంతా ఆధారపడుతున్న గూగుల్ సంస్థ అతన్ని తాను నిర్వహించే సదస్సుకు ఆహ్వానించింది. అమెజాన్, శాంసంగ్ వంటి ఓ 25 కంపెనీలు అతడికి ట్రైనింగ్ ఇచ్చి ఉద్యోగం ఇస్తామని ముందుకొచ్చేశాయి. ఇంతకీ ఈ చిన్నవాడు ఏం చేశాడో చూద్దాం. నెల్లూరు జిల్లా కావలికి చెందిన విష్ణుచందన్ 8వ తరగతి చదువుతున్నాడు. అతని తండ్రి పవన్ కుమార్ కంప్యూటర్ సర్వీసింగ్ చేస్తుంటారు. చిన్నప్పటి నుంచి ఇంట్లోనే కంప్యూటర్ ఉండడంతో విష్ణు 3వ ఏట నుంచే దాంతో ఆడుకోవడం ప్రారంభించాడు. తండ్రి ప్రోత్సాహంతో 1వ తరగతిలోనే పలు అప్లికేషన్లు నేర్చుకున్నాడు. ఫోటోషాప్, యానిమేషన్ వంటి ప్రోగ్రాంలపై పట్టు సంపాదించాడు. 5వ తరగతికి వచ్చేసరికి ఇంటర్నెట్లో గేమ్స్ ఆడడం నేర్చుకోవడం మొదలెట్టాడు. ఇక ఆ తర్వాత తానే సొంతంగా గేమ్స్ రూపొందించడం మొదలుపెట్టేశాడు. అలా 9 గేమ్స్ రూపొందించి గూగుల్ ప్లే స్టోర్లో పెట్టేశాడు. అంతేకాదండోయ్, ఈ చిన్నోడు వేమన శతకంపై ఓ యాప్ కూడా రూపొందించాడు. ఇతని ప్రతిభ గుర్తించిన గూగుల్ కాలిఫోర్నియాలో మార్చి 8న జరిగే సదస్సుకు రావాలని ఆహ్వానం పంపించింది. చిన్నతనంలోనే అమ్మను కోల్పోయిన ఈ పిల్లవాడు నాన్న, నానమ్మ ప్రోత్సాహంతో దూసుకుపోతున్నాడు.